ఫస్ట్ మనం ఏమనుకుంటాం అంటే ఏదైనా వాక్యం చెప్పంగానే మన పక్కన వాళ్ళు గుర్తొస్తారు అనమాట. భలే చెప్పారు ఈరోజు, నా పక్కన ఆమెకు బాగా తగిలి ఉంటుంది, భలే అర్థమైంది, ఆమె గురించి చెప్పారు, అతని గురించి చెప్పారు అని అనుకుంటాం. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన వాక్యం అనేది ఒక్కరికి సంబంధించినది కాదు, అందరికీ సంబంధించినది. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని తాగుతుంది, ప్రతి ఒక్కరిని కూడా మారుస్తుంది. అంతటి శక్తి మన వాక్యానికి ఉన్నది, మన మాటలకి లేదు. కానీ దేవుని యొక్క మాట అనగా ఆయన యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో కానీ ఈ లోకాలలో కానీ ఎవరికి కూడా లేనే లేదు. అయితే ఈ వాక్యం అంతా ఏమంటుందంటే, ఎవరైతే నేను దేవుళ్ళో పడిపడాలి, నేను దేవుళ్ళు ఎదగాలి, నేను బాప్తీసం తీసుకోవాలి, అయినప్పటికీ నేను వెనకబడుతున్నాను అని అనుకుంటున్నారో దేవుడు వారితో ఈరోజు సూటిగా మాట్లాడాలనుకుంటున్నారు. అయితే మన వాక్య భాగంలోనికి వెళ్ళాలనుకున్న ముందు చిన్న చరిత్రను చూద్దామండి. అంటే ఎందుకు చరిత్ర అని అన్నానంటే, యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? యోనా గారికి ప్రత్యక్షమైంది. ఇంతకీ యోనా ఎవరు? ఆయన ఒక ఇశ్రాయేలీయులకు సంబంధించిన ప్రవక్త. ప్రవక్త అనగా దేవుని వాక్యాన్ని, ఇప్పుడు వాక్యాన్ని బైబిల్ మన చేతిలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, చెప్తే వింటున్నాము, ఇతరులకు చెప్తున్నాం. అయితే మరి అలనాడు వాక్యం లేదు కదండి, బైబిల్ అనేది లేదు. మరి ఎలా ప్రకటిస్తారనంటే ప్రవక్తల ద్వారానే దేవుడు మాట్లాడేవారు. ఈ ప్రవక్తలు ఇశ్రాయేలీయుల ప్రవక్త అయినప్పుడు మరి ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు తెలియాలి కదా, ఎక్కడ జరిగింది అసలు ఇది? అయితే ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒక రాజు పరిపాలిస్తే 2 గోత్రాలను ఒక రాజు, అంటే విడిపోయారు అనమాట. యూదా గోత్రం ఒక గోత్రం, 10 గోత్రాలు కలిపి ఒక రాజ్యంగా విడిపోయినప్పుడు ఈ యూదా గోత్రం వారిని కొంతమంది రాజులు పరిపాలిస్తే ఈ ఇశ్రాయేల్ 10 గోత్రాల వారిని కొంతమంది పరిపాలించేవాళ్ళు. అయితే ఈ యొక్క పరిపాలించిన రాజుల్లో ఇశ్రాయేల్ 10 గోత్రాలు ఎవరైతే పరిపాలించారో వాళ్ళు 19 మంది రాజులుగా మనకు కనిపిస్తారు. అలాగే ఎన్ని సంవత్సరాలు నిలిచిందంటే 212 సంవత్సరాలు ఆ రాజ్యం నిలిచిందంటండి. అలాగే ఇంకేం జరిగిందంటే, ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అందరూ మంచివారనంటే కాదు, ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకునే వాళ్ళే. ఇప్పుడు మన దేశం చుట్టూ మిలిటరీ వాళ్ళు, పోలీసెస్ అందరూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం. అదే ఎవరు కూడా మనకు భద్రత లేకపోతే ఎన్నో యుద్ధాలు, ఒకరి దేశాలు ఒకరు ఆక్రమించుకోవడం. మరి ఆ రోజుల్లో కూడా అలాగే జరిగేది కదా. దేవుని ఆనుకున్నప్పుడే రాజ్యాలు నిలబడడం కష్టమైతే దేవుని ఆనుకోకపోతే ఎలా ఉంటాయి రాజ్యాలు? అలాగా ఒక రాజ్యం, అష్షూర్ అనే ఒక రాజ్యము ఈ యొక్క రాజ్యాల్ని చెరపట్టుకుని వెళ్ళిపోయింది. ఎవరైతే అష్షూరు రాజ్యంలోనికి వెళ్ళిపోయారో ఆ రోజు, అంటే నేటి దినం వరకు కూడా తిరిగి ఇశ్రాయేలుల గోత్రంలోనికి, ఆ ప్రదేశంలోనికి రాకుండా అంతటి గొప్ప చెరలోనికి వాళ్ళు వెళ్ళిపోయారంట. అంటే అంత చరిత్ర మనకి ఎందుకు చెప్తుంది? ఈ అష్షూరు రాజ్యం ఎవరు అసలే? ఈ అష్షూరు రాజ్యం దేనికి సంబంధించిందని మనం చూస్తే ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనము. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలులై ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. ఎవరు ఈ నిమ్రోద్ అంట? ఎవరంటే ఈ నిమ్రోదు మంచి బలశాలి అనమాట. ఏదైనా మాట్లాడినప్పుడు ఏం చేస్తాడు? సమాధానం చెప్పడు, కొట్టి మాట్లాడతాడు, కొట్టి సమాధానం చెప్తాడు. అంటే అంత పరాక్రమం గల వేటగాడు అనమాట. ఎవరైనా ఇతను చాలా యారోగెంట్గా ఉంటాడండి, చాలా ఇతనికి ఎక్కువ అహం ఎక్కువ, ఈయన సరిగ్గా సమాధానం చెప్పడు, చాలా మొండిగా ఉంటాడంటే ఆ కాలంలో ఎవరు? నిమ్రోదు. చాలా వేటగాడు అంట. ఎలాంటి వేటగాడు? మనుషుల లేకపోతే ఎవరైతే తెలియదు, ఆయనకు నచ్చింది చేసే అంత మొండివాడు అనమాట. అంటే దేవుడికి ఇష్టడుగా లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, షీనారు దేశంలోని బాబేలు, ఎరుకో, అక్కదు, కల్నేన పట్టంలో అతని రాజ్యంకు మొదలు ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేనను, రహోబతీరును, కాలాహును, నినివేకును కాలాహును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహా పట్టణము. ఈ నినివే కట్టించిన వ్యక్తి ఎవరనంటే నిమ్రోదు. ఇప్పుడు యోనా గ్రంథంలో మనం చూసిన నినివే ఈ నినివేనే.
అంటే దేవుడు ఈరోజు నినివే పట్టణం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? బాప్తిసం తీసుకున్నా, రక్షణలోనికి అడుగుపెట్టినా, దేవుడి వాక్యాన్ని విరివిగా ప్రకటిస్తున్నా, 10 గంటలు ప్రార్థన చేస్తున్నా, ఇతరుల కొరకు మనం రోధించే వారముగా ఉన్నా, ప్రార్థన మానకుండా ప్రతి వారము మనం దేవుని సన్నిధిలో హాజరవుతున్నా, ప్రతి ఒక్కరికి సంబంధించిన మాటలు దేవుడు ఈరోజు నినివే పట్టణం ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అయితే ఎందుకు యోనానే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? యోనా ఇశ్రాయేలుకు ప్రవక్త, అవునా? ప్రవక్త అనగా ఏంటి? దేవుడి యొక్క మాటలను చెప్పే ఒక గొప్ప వ్యక్తి. ఆయన పుట్టుకతోనే దేవుడి నుంచి సెలెక్ట్ అయ్యి చూస్ అని అయినా గొప్ప పర్సన్ అనమాట. అంటే కొంతమంది ఇప్పుడు పుట్టిన తర్వాత వారు చదువుకుని ఒక స్థాయిలో నిలబడితే ఏమంటాం? పలానా వ్యక్తి ఈ ప్రధాన స్థాయిలో ఉన్నారు, తను కష్టపడి ఇలా చేశారని మనం చెప్పుకుంటాం. అయితే ప్రవక్తలు పుట్టక ముందే దేవుని చేత ఎన్నుకోబడిన గొప్ప మనుషులు అన్నమాట. అంటే అటువంటి గొప్ప ప్రవక్తలని, ఇశ్రాయేలుకు సంబంధించిన వ్యక్తిని ఇప్పుడు మనం వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చానా, తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చానా? తెలిసిన వాళ్ళ దగ్గరికి, సంఘంలోనికి నేను వచ్చాను. సంఘం అనగా దేవుని యొక్క కుమార్తెలు, కుమారులు, పెళ్లి కుమార్తె కదా సంఘం అనగా. అంటే దేవునికి సంబంధించిన వ్యక్తులం మనం అందరం. నేను దేవుడి వాక్యంలోనికి వచ్చాను. ఎందుకు? వాక్యం తెలిసిన వ్యక్తిగా నేను దేవుని సన్నిధిలోనికి, దేవుని ప్రజల యొద్దకే నేను తేబడ్డాను. అయితే యోనా గారు ఎక్కడికి వెళ్ళారంట? దేవుని ప్రజలు కానీ నినివే అనే ఒక గొప్ప మహాపట్టణానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈ అష్షూరు సామ్రాజ్యం అంటే మీరు చిన్నది అనుకోకండి. బలాత్కారానికి, మరణాలకి, ప్రతి ఒక్కరిని కూడా అధికారానికి, రాచరికానికి మొదలు ఏంటంటే ఈ నిమ్రోద్ అనేవాడే స్టార్టింగ్ అనమాట. అంటే దేశాన్ని కొట్టాలి, ఒకడు కొడితేనే, ఒకడు పడగొడితేనే నేను నిలబడతాను అనే ఒక నినాదం ఈ నిమ్రోదు దగ్గర నుంచే వచ్చింది. ఎలా చేసేవాడు? చెడగొట్టడం ఆయన యొక్క అలవాటు, పడగొట్టడం ఆయన యొక్క అలవాటు అనమాట. ప్రతి ఒక్కరిని చెడపడం అనమాట. ఆయనకి ఏది కావాలంటే అంత మొండితనంగా లాక్కుని తెచ్చుకునే ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? నిమ్రోదు దగ్గర నుంచి వచ్చింది. అయితే ఈ ప్రధాన యొక్క కారణం నిమ్రోదులా ఉంటే మనకు తెలుసు కదా, ప్రపంచాన్ని ఏలిన 4 రాజ్యాలు మన ఎదుట ఉన్నాయి. ఏంటవి? బబులోను, మాదీయ, పారసిక, రోమా, గ్రీకు, ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని తలక్రిందులు చేసే. అయితే ఈ తలక్రిందులు చేసిన రాజ్యాలకి స్టార్టింగే నిమ్రోదు రాజ్యం. అంటే వాడు ఎంత బలాత్కారంగా ఉన్నాడు. మనం చూస్తే రోమా సామ్రాజ్యంలోనే యేసుక్రీస్తు వారిని సిలివేశారు. ఎంత కఠినమైన రాజ్యం అది కదా, చాలా కఠినమైన రాజ్యం. అంతటి రాజ్యంలో అంత కఠినంగా ఉన్న ప్రజల మధ్యలో యోనా గారు ఎలా వెళ్ళారు? అసలే ఇశ్రాయేలులకు, దేవుని తెలిసిన ప్రజలకు చెప్పడమే చాలా కష్టం. అలాంటిది దేవుణ్ణి ఎరుగని ప్రజల మధ్యలోనికి వెళ్ళి వారు ఎలాంటి వారు? జారత్వము, వ్యభిచారము, దొంగతనము, ఒకరినొకరు చంపుకోవడము, ఒక